హిరణ్యకశ్యపుడి వధ గురించి అందరికీ తెలుసు. కాని ప్రహ్లాదుని మనవడు అసుర చక్రవర్తి మహాబలి యొక్క అసలైన కథ మీకు తెలుసా? అసురుడైనప్పటికీ నేటికీ కోట్లమంది ప్రజలు బలిచక్రవర్తిని ఎందుకు ఆరాధిస్తారు? ఓనం పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? బలిచక్రవర్తి భక్త ప్రహ్లాదుని మనవడై ఉండి కూడా దేవతలపై ఎందుకు దండెత్తాడు మరియు ముల్లోకాలను ఎలా జయించాడు? భగవాన్ విష్ణువు వామన అవతారం ఎత్తి కేవలం 3 అడుగుల నేలనే ఎందుకడిగాడు? బలిచక్రవర్తిని ప్రపంచంలోనే అత్యంత గొప్ప దాత అని ఎందుకంటారు? ఈరోజు మనం తెలుసుకుందాం మహానీయుడైన చక్రవర్తి మహాబలి మరియు భగవాన్ విష్ణువు యొక్క 5వ అవతారమైన వామనుడి ఈ అద్భుత గాథ. కథ మొదలుపెట్టే ముందు కామెంట్లో రాయండి జై భగవాన్ వామన్. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి మాకు మద్దతివ్వండి.